ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక స్టేట్ సీఎం తొలగించవచ్చా? మన దేశంలోని అత్యంత గౌరవప్రదమైన జాబ్స్లో ఐఏఎస్ పదవి కూడా ఒకటి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దేశ అభివృద్ధి కోసం తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా తను నిర్భయంగా పనిచేస్తాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ కి హౌస్ అండ్ వెహికల్ తో పాటు శాలరీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. వీరికి అన్ని ఫెసిలిటీస్ తో పాటు అవసరానికి హై సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు. మన కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 311 ప్రకారం అధికారంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ను ఏ సీఎం గానీ మినిస్టర్ గానీ అధికారంలో నుంచి తొలగించలేరు. ఈ ఆర్టికల్ వల్లనే ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం నుంచి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేయగలుగుతారు. ఒకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ అయినందున కేవలం ఒక రాష్ట్రపతికి మాత్రమే ఆయన్ని సర్వీసెస్ నుండి తొలగించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైట్ ఉంటుంది. కానీ స్టేట్ సీఎం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఏ సమయంలోనైనా సస్పెండ్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. కానీ ఎప్పుడు వారి జాబ్ నుంచి మాత్రం తొలగించలేరు. ఓవరాల్ గా మీ ఫేవరెట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తనిపిస్తే ఒక లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.